తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పదవి విరమణ చేసి 2 ఏళ్లైనా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు. రిటైర్డ్ అయ్యాక ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తుండడం క్షమించరాని నేరమని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృత్యువడికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ అన్ని చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తక్షణమే వారి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, కనీసము మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు 1 పైసా ఇవ్వకపోవడం వలన ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావడంతో ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రతి చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేదో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానం లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. మీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు. ప్రజలు రోడ్ల మీద తిరిగిపడే పరిస్థితి ఉన్నది. తిరుగుమని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుగుమని చెప్పి రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. మీ మంత్రులను రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి కూడా కాదని కేసీఆర్ ను జైల్లో వేసి వరకు కల్వకుంట్ల కిషన్ రావు గారిని పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం లోక్సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. నా పేరు ఇంటి పేరు మార్చి పిలుస్తున్నారు, హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అంత సరదాగా ఉంటే మీరు రేవంత్ ఖాన్ గా పేరు మార్చుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? మీరు ఎంఐఎంతో కాపురం చేసినవన్నీ రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం. నేనెవరికి దత్తపుత్రుని కాదు. కేసీఆర్ కు మీకు ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి. మీ విమర్శల మధ్యలోకి నన్ను లాగకండి అంటూ కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించినా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీరింగ్ నా చేతిలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పాడు, స్టీరింగ్ నా చేతిలో ఉంది, స్పీడ్ బ్రేకర్ నా చేతిలో ఉంది, ఎక్సలేటర్ నా చేతిలో ఉంది, హారన్ కూడా నా చేతిలో ఉంది. సీట్లో ఎవరు కూర్చున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనని అఫీషియల్ గా చెప్పాడు. ఈ రోజు వాళ్ళ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా
ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అది రావైనా రెడ్డి అయినా నా కాళ్ళ దగ్గరికి రావాలని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. మా దగ్గరికి మేము రావాలి, మేము వాళ్ళ దగ్గరికి పోము. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి. నేను కాదు, నేను ఇన్ని సంవత్సరాలు చెప్తున్నది ఇదే. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బానిసలు. ఈ రెండు పార్టీల బానిస బ్రతికిది. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బానిసలుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ అనడానికి. నేను అనేక సంవత్సరాలు చెప్తున్నాను, ఇదే మాట చెప్పాను, నేను కొత్తగా. ఆయన కూడా చెప్పాడు, అక్బరుద్దీన్ కూడా. దానికి జవాబు చెప్పాల్సింది నోరు మెరుపరు. మజ్లిస్ పార్టీ అంటే పాయింట్లు నడుస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడి లేచిపడి మాట్లాడితే స్పీకర్ మైక్ కట్ చేయడు, జవాబు చెప్పరు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది, కానీ క్యాన్సిల్ అయింది. ఖరారైంది ముందు ఖరారు మాకు తెలియదు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న బీజేపీ అభ్యర్థి మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై ఆ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఇది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ నాయకులు చేసిన హత్యనంటూ ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులు వేధింపుల కారణంగానే తమ అభ్యర్థి మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. మహదేవప్ప మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డ్రైవర్ పేరు చెప్పండి. ఫస్ట్ మా పేరు కేసు బుక్ కావాలి. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలో హంగ్ పక్కా అని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవితా జోషన్ చెప్పారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు ప్రచారంలో బూతు పురాణానికి ఎన్ కార్డ్ పడి చెవులకు ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అసలు సమస్యలు గాలికొదిలి ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయని కామెంట్ చేశారు. ఈ ప్రచార సరళి చూశాక మున్సిపల్ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలలాగే పార్టీలు గుర్తు లేకుండా జరిగితే బాగుండని అనిపించిందన్నారు. మహబూబ్ నగర్ ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారని, కానీ అక్కడ గత 2-3 రోజులుగా మంచినీరు రాని పరిస్థితి ఉందన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు అంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అపీల్ చేస్తా ఉన్నా. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఇది. నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది. దీనికి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నూతన ప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఈ సానుకూల స్పందన లభించడం గమనార్హం. ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతిస్తున్నట్లు ఖట్టర్ స్వయంగా చంద్రబాబుకు తెలిపినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో విశాఖ మెట్రో ఏర్పాట్లు కీలక ముందడుగు పడినట్లయింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కూడా త్వరలో స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తప్పుడు జీఎస్డీపీ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని 23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధిపై కాగ్ విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు నుంచి 2వ స్థానంలో అంటే 22వ ర్యాంకులు నిలవడం సిగ్గుచేటన్నారు. ఇదే చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్ అంటూ ఆయన సెటర్లేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఏదైనా విషయంలో మొదటి స్థానంలో ఉందంటే అది అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో మాత్రమేనని జగన్ తీవ్రంగా విమర్శించారు. పూర్తి కాకముందే ఫిబ్రవరి 3వ తారీఖు ఒకవేళ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అంటే అప్పు ప్లస్ కార్పొరేషన్ల ద్వారా చేసిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇస్తే ఈ ఫిబ్రవరి 3వ తారీఖు 3,300 కోట్లు మళ్ళా అప్పు చేసేదానికి ఇండెంట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకో 2 రోజుల్లో ఎల్లుండికి అది కలుపుకుంటే 3,14,644 కోట్లు. 3,14,644 కోట్లు అంటే గత వైసీపీ ప్రభుత్వము కోవిడ్ ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు ఇబ్బంది పడి 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలలో అప్పు చేస్తే మీరు అంతకంటే కూడా ఎక్కువ 1-2 సంవత్సరాలు కాకముందే మీరు చేసే పరిస్థితికి వచ్చినారు. ఏ విధంగానంటే కాగ్ అకౌంట్స్ ప్రకారము 2024-25 81,597 కోట్లు చేసినారు మీరు ఓన్లీ ఆర్బీఐ ద్వారా. స్టేట్ డెవలప్మెంట్ లోన్ అంటే ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు మాత్రమే 81,597 కోట్లు. కానీ మీరు బడ్జెట్లో ఆ సంవత్సరం ప్రతిపాదన ఎంత చేసినారు? 71,000 కోట్లు మాత్రమే. అంటే 71,000 కోట్ల ప్రతిపాదన 2024-25 సంవత్సరానికి చేసి ప్రతిపాదననే ఎక్కువ చేసినారు. మీ పరిమితి కంటే ఎక్కువ చేసినారు. పరిమితికి మించిన ప్రతిపాదన చేసి అంతకంటే కూడా ఇంకా 10,000 కోట్లు ఎక్కువ అప్పు చేసినారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 వరకు చూసినట్లయితే ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ చూసినట్లయితే ఇప్పటికే 77,040 కోట్లు. దానికి ఈ 3,300 కలిపితే 80,340 కోట్లు అవుతుంది. మీరు ప్రతిపాదన ఎంత చేసినారు? ప్రతిపాదన చేసినదే మీరు 80,000 కోట్లు. ఇప్పటికే మీరు ఇంత దాటిపోయినారన్నమాట. 96,340 కోట్లకు వచ్చినారు. మీరు ఎంత చేసినారు? కాగ్ ప్రకారంగా మీరు 77,040 కోట్లు. దానికి డిసెంబర్ 2వ తేదీ 3,000 కోట్లు, డిసెంబర్ 30వ తేదీ 4,000 కోట్లు, జనవరి 6వ తేదీ 6,500 కోట్లు, జనవరి 27వ తేదీ 2,500 కోట్లు, ఇప్పుడు ఫిబ్రవరి 3,300 కోట్లు. అంత కలిపితే 96,340 కోట్లు. మీరు ప్రతిపాదన చేసినది మీకు అనుమతి ఉండేది 80,000 కోట్ల లోపే. 70 చిల్లర వేల కోట్లే మీకు అనుమతి ఉండేది. అనుమతిని దాటిన ప్రతిపాదన మీరు బడ్జెట్లో చేసి ఈరోజు ఆ బడ్జెట్ కంటే కూడా ఆల్రెడీ 15,000 కోట్లు ఇప్పటికే ఫిబ్రవరికి చేసినారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి 2 నెలలు ఉందన్నమాట. ఎంత ఎక్కడికి పోతున్నాము అని. ఇది కాక అంటే ఒక్క ఆర్బీఐ ద్వారా మామూలుగా మీకుండే హక్కును మించి ఆల్రెడీ ఇంత చేయడం జరిగింది. ఇది కాక మీరు కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు, పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 19,900 కోట్లు, 19,900 కోట్లు మార్క్ఫెడ్, ఏపీ ఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ 9,000 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు,
విద్యుత్ సంస్థలకు బ్యాంకుల ద్వారా 1150 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ 12,000 కోట్లు. ఇప్పుడు అదే విషయానికి వస్తున్నాను అనమాట. ఎందుకు ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే 12,000 కోట్లు, ఏపీ ఐఐసి 8,500 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పిడిసిఎల్ అంటే దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ, ఉత్తర ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ రెండు కలిపి 5,473 కోట్లు. నాబార్డు ద్వారా డిస్కాంలకు, విద్యుత్ సరఫరా సంస్థలకు నాబార్డు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇటీవల జగన్ పర్యటనలో పోలీసులు లాస్ట్ మినిట్ లో వారి ఇష్టానుసారం ప్లాన్ చేస్తున్నారని, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్లు తమకు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశీల రఘురాం కోరారు. ఫిబ్రవరి 6వ తేదీన తాడేపల్లి నుంచి ఇబ్రాహీంపట్నంకు వైఎస్ జగన్ వెళ్తున్న క్రమంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని పేర్కొన్నారు. జగన్ సెక్యూరిటీకి పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్ గా రూట్ మ్యాప్ మార్చడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడతాయన్నారు. గతంలోనూ పలుమార్లు జగన్ పర్యటనలో భద్రతా లోపాలు జరిగాయని తలశీల లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం సోమవారం శివస్వాములపై పోలీసు లాఠీ చార్జ్ చేయడంపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా సెల్వమణి స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. దేవుడంటే భయం లేదు, భక్తులంటే గౌరవం లేదు. ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణ లేదు, అసలు భక్తికి విలువ లేదు. రౌడీ మూకల అరాచకాలను చోద్యం చూసిన పోలీసులు శ్రీశైలంలో మాల వేసుకున్న శివస్వాములు, సామాన్య భక్తులపై మాత్రం లాఠీల జూడం హేయమైన చర్య. మాల వేసుకుని దీక్షలో ఉన్న స్వాములను శ్రీశైలం ఆలయం వద్ద లాఠీలతో కొడుతున్న పోలీసుల తీరు బాధాకరం. ఇది రాక్షస పాలనకు నిదర్శనమని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకుల ఇండ్లపై రౌడీ మూకల దాడి చేసినప్పుడు, పెట్రోల్ బాంబులు విసిరినప్పుడు, కార్లు, ఇండ్లు ధ్వంసం చేసినప్పుడు లేవని లాఠీలు ఇప్పుడు ఎందుకు లేస్తున్నట్లు అని ప్రశ్నించారు. రౌడీలు, గూండాల అరాచకాలు సృష్టించేంటే చేతులు ముడుచుకుని చేతగానే దిద్దమల్లా చోద్యం చూసిన పోలీసులు నిష్ఠతో వచ్చే భక్తులపై మాత్రం కర్కశంగా ప్రవర్తించడం సిగ్గుచేటైన విషయమని రోజా పేర్కొన్నారు. నిద్ర లేదు, శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్న ఎంతమందిని ఆగం చేస్తున్నాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకుని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు, ఇలా చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూస్తే మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టారు. ఎవరో రాముగా శివరాత్రి దయచేసి ఒక్క గుడి కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు